పోతే ఐఫోన్ 17 కొత్త. ఈ ఐఫోన్ 17లో నేను ఎక్కువ చూసింది ఏంటంటే 17 కన్నా అందరి చేతులు చూసేది 17 ప్రో. ఆరెంజ్ కలర్ ఎప్పుడైతే దింపాడో అందరు ప్రో వేరియంట్స్ 17 ప్రో, ప్రో మ్యాక్స్ ఎక్కువ ఆరెంజ్ నేను చూస్తున్నా. ఏమనుకొని తీసుకుంటున్నారో ఐఫోన్స్ నాకైతే తెలియదు. అసలు ఎంతవరకు క్యాపబుల్, అది ఏం చేయగలుగుతుందో కూడా తెలిసి తీసుకుంటున్నారో తెలియక తీసుకుంటున్నారో నాకైతే తెలియదు. కాకపోతే మనం బేస్ ఐఫోన్ 17 గురించి మాట్లాడుతున్నాం. ఏం మారిందంటే 16 నుంచి 17కి చాలా హ్యూజ్ అప్గ్రేడ్స్. యాపిల్ కస్టమర్స్ ఊరికే ఇంత పెడుతున్నాం, దాదాపు 80,000 పెడుతున్నాం, 70,000 పెడుతున్నాం, మాకు 60 Hz వస్తుంది అనేది. సో రిఫ్రెష్ రేట్ అనేది మంచిగా మూవ్ ఆన్ అయితే అయ్యారు. ప్రో-మోషన్ డిస్ప్లేకి అయితే వచ్చేసారు. ఏదైతే ప్రో మోడల్స్లో మీకు 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందో అదే రిఫ్రెష్ రేట్ ఐఫోన్ 17 బేస్ మోడల్స్కి అయితే వస్తుంది. అండ్ ఇంకా 16తో పోలిస్తే 17 కొంచెం అడ్వాన్స్గా కనిపిస్తాయి. ఏ విషయంలో అడ్వాన్స్గా కనిపిస్తుంది అంటే ప్రమోషన్ డిస్ప్లే అండ్ ఇంకా బెజల్స్ చూసుకుంటే చాలా తక్కువ ఉంటాయి 16తో పోలిస్తే. 16, 15 తీసుకుంటే థిక్ బెజల్స్ ఉంటాయి. ఇవైతే చాలా లైట్గా ఉంటాయి బెజల్స్. ఆల్మోస్ట్ మీరు ఐఫోన్ 17 వాడుతున్నట్టే ప్రో వాడాల్సిన అవసరం అయితే లేదు. ఆల్మోస్ట్ ప్రో వాడుతున్నట్టుగానే ఉంటుంది. ఎక్స్ట్రా కెమెరా అండ్ ఇంకొన్ని ఫీచర్స్ కావాలనుకుంటేనే మాత్రం మీరు ప్రోకి వెళ్ళచ్చు. లేకపోతే ఐఫోన్ 17తో మోర్ దెన్ ఎనఫ్. చేంజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 16తో పోలిస్తే 17లో ఆబ్వియస్లీ మీకు ప్రాసెసర్ అయితే మారిపోతుంది. A19 బైండింగ్ చిప్సెట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకా యాపిల్ ఇంటెలిజెన్స్కి ఆబ్వియస్లీ సపోర్ట్ చేస్తుంది. మెయిన్ ఫ్రంట్ కెమెరాలో వీళ్ళు ఎక్కువ మ్యాజిక్ చేసింది. సో 18 మెగాపిక్సెల్కి వచ్చారు. 12 మెగాపిక్సెల్ నుంచి 18 మెగాపిక్సెల్. వ్లాగ్స్ కూడా మీరు వర్టికల్గా ఇట్లా హారిజంటల్ నుంచి వర్టికల్గా అయితే మీరు మొబైల్ని అయితే ఇట్లా టిల్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. టిల్ట్ చేయకుండానే మీరు వర్టికల్లోనే హారిజంటల్గా వీడియోస్ అయితే తీసుకోవచ్చు. అదొకటి కొత్త ఇన్నోవేషన్ తీసుకొచ్చారు. వీళ్ళ యాపిల్లో ఏదో ఒక కొత్త ఇన్నోవేషన్ అయితే తీసుకొస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్ ప్రతి ఐఫోన్కి ఏదో ఒక కొత్త ఇన్నోవేషన్. ఏదైతే ఐఫోన్ 13 నుంచి సినిమాటిక్ నుంచి ఇక్కడ డైనమిక్ ఐలాండ్ నుంచి ఇప్పుడు ఐఫోన్ 17లో ఫ్రంట్ కెమెరా. నేను ఎక్కువ బ్లాగ్స్ రికార్డ్ చేస్తాను అండ్ ఇంకా నాకు ప్రమోషన్ డిస్ప్లే కావాలి. చూడడానికి మీరు పెట్టే డబ్బులకి కొంచెం ప్రీమియంగా కనిపిస్తుంది. మీకు 16తో పోలిస్తే 17 వచ్చేసి కొంచెం బెజల్లెస్ డిస్ప్లే అండ్ ఇంకా కొత్త ప్రాసెసర్ అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరాలో హ్యూజ్ అప్గ్రేడ్ ఇవన్నీ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఐఫోన్ 17 ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు ఐఫోన్ 17 వచ్చేసి అక్షరాల 83,000కి లాంచ్ అయింది. ఇప్పుడు 80,000కి ఏదో వస్తుంది. సో మీకు ఆఫర్లో తీసుకోండి. దసరా, దివాళీ సేల్స్ ఉంటాయి కదా, బిగ్ బిలియన్ డేస్ సేల్స్లో మీకు 70కి రావచ్చు. ఆశ్చర్యపోకర్లేదు, 65 కూడా రావచ్చు. ఆ టైంలో మీరు ఎఫోర్డ్ చేయగలనంటే హాయిగా ఈఎంఐలో కావాలంటే ఈఎంఐ, కార్డ్ ఆఫర్స్ ఉంటే కార్డ్ ఆఫర్స్ ఆన్లైన్లో తీసుకోవచ్చు. కాకపోతే మీరు ఎప్పుడైనా ఇవి పెద్ద మొబైల్ తీసుకుంటే నెట్ క్యాష్ పెట్టి తీసుకుంటే కార్డ్ ఆఫర్స్ అన్ని క్లెయిమ్ చేసుకొని మీరు లూట్ని అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదు నేను సెకండ్ హ్యాండ్ మార్కెట్ వెళ్తా అంటే మాత్రం సెకండ్ హ్యాండ్ కన్నా అంత పెట్టే బదులు ఎలాగో 50 దాటి పెడుతున్నామంటే మీరు ఫస్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేయండి. 50,000 లోపు అంటే మీరు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఐఫోన్ 15 వరకు తీసుకోవచ్చు. దొరికితే ఐఫోన్ 16 కూడా తీసుకోవచ్చు 50,000-60,000 లోపు. కాకపోతే 50,000 దాటి పెడుతున్నామంటే ఫస్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేయండి అని నా ఒపీనియన్.